క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ, స్థిరనిధి దాతలు ఆర్ సత్యం, పుష్పలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ సత్యం, పుష్పలత, వెలాంగిని, భవ్యశ్వేత, మేరీ షర్మిల, ఎస్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, షాద్నగర్ విచారణ, గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేగి రవి, వేగి విజయ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు వేగి కీర్తన, వేగి హన్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు వెలంగిని రాజుగారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోన వెలాంగిని శ్రీదేవి, కోన వెలాంగిని సోహన్, వెలాంగిని సోహిల్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. తోడు నీ
పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి రా రండి రండి ప్రయత్నించరండి బడిగా. రండి రండి రా రండి రండి ప్రయత్నించరండి బడిగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, దివ్యవాలయేసు భక్తులారా, ఈరోజు మన కథోలిక శ్రీసభ ప్రభు మోక్షారోహణ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. ఏ విధముగా అయితే క్రీస్తు జయంతి పండుగ, పునరుత్థాన పండుగ ఏ విధముగా మనము ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాము, అదే విధముగా ఈ రోజున ఈ యొక్క పండుగ కూడా అదే ప్రాధాన్యతను ఇవ్వాలని మనల్ని శ్రీసభ కోరుకుంటూ ఉన్నది. ఎందుకంటే క్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి పంపించి ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి తనను తాను బలిగా సమర్పించుకొని రక్షణ ప్రణాళిక ప్రకారము ఆయన శిలువ మీద చిందింపబడితేనే ఈ లోకానికి రక్షణ వచ్చిద్దని, ఆ విధముగా దేవుని చిత్త ప్రకారము తల వంచి ఒక మనుష్యుడిగా జీవించి ఆయన యొక్క ఇహలోక జీవితాన్ని ముగించుకొని ఈ రోజున పరలోకంలోనికి వెళ్ళిపోతున్నటువంటి, అక్కడ దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఆ ఆసీనుడైనటువంటి ఆ యొక్క పండుగ ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున క్రీస్తు ప్రభుని తిరిగి పరలోకంలోకి వెళ్ళి ఉన్నాడు. కావున ఇది ఈ రోజున క్రీస్తు ప్రభుకి పట్టాభిషేకింపబడినటువంటి రోజు. ఎందుకంటే తిరిగి మళ్ళీ దేవుని చెంతకు వెళ్ళి ఉన్నాడు. అదే విధముగా ఈ యొక్క పండుగ మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఏమి అంటే మనం ఈ లోకమైనటువంటి సంబంధమైనటువంటి వ్యక్తులము కాదు, మన శ్వాసము ఈ లోకము కాదు, మనము కూడా క్రీస్తుతో పాటు ఉండవలసినము. ఏ విధముగా పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 20వ వచనములో చెప్పిన విధముగా మనమందరము పరలోక వాసులము. పునీత అగస్టిన్ గారు కూడా అదే అంటున్నారు, ఈ లోకములో మనము యాత్రికులు మాత్రమే. కావున ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈ లోకములో ఏమి శాశ్వతమంటే క్రీస్తు ప్రభు ఈరోజు వెళ్తున్నాడు కదా, మోక్షము అనేది మాత్రమే శాశ్వతము. క్రీస్తు ప్రభువుతో పాటు ఉండటమే మనకు శాశ్వతము. మన యొక్క లక్ష్యము, మన యొక్క చూపులు, మన యొక్క దృష్టి క్రీస్తు వైపు ఉండాలని ఈ యొక్క పండుగ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. కావున ఇన్నేటి రాజులు మనము క్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యము కోసము తపించకపోయినట్లయితే, దానికోసము శ్రమించకపోయినట్లయితే ఆ యొక్క క్షణాలన్నీ గుర్తుకు తెచ్చుకొని దేవుని యందు క్షమాపణ అడుక్కొని మన యొక్క లక్ష్యము దేవుడు మనల్ని ఈ లోకానికి వచ్చింది క్రీస్తు ప్రభు మనల్ని కూడా పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఆయన యొక్క లక్ష్యము. కావున ఏ విధంగా పునీత లూకా గారు 15వ అధ్యాయం 7వ వచనములో చెప్పిన విధముగా పాపాత్ముడు హృదయ పరివర్తనము చెంది అన్నడలా ఆ రోజున పరలోకంలో సంతోషించును అంటున్నారు. కావున క్రీస్తు ప్రభుకి దేవునికి మనల్ని సంతోష పెట్టాలంటే మనము కూడా హృదయ పరివర్తనము చెంది క్రీస్తు ప్రభు యొక్క
ఆ చెంతకు వెళ్ళాలని, పరలోక రాజ్యము కోసము మనము తప్పించాలని ఆ యొక్క కృప కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము. Gloria,
విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీశుడా జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీశుడా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 పితగుడి పార్శ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా పితగుడి పార్శ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపజేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా మీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మోక్షారోహణ మహోత్సవము మొదటి పఠనము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఓ తెయోపీలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినం వరకు చేసిన పనులను బోధించిన విషయములను అన్నింటినీ గురించి నా మొదటి గ్రంథమున వ్రాస్తిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తలకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప
40 దినాల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిసమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిచుచుండ్రి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచెదరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 23 వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుండును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనొచ్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనస్సులు వికాసం పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసుల మగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి
పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణం చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తాయి గారు రాసిన శుభవార్త అధ్యాయం 28 పవిత్ర వచనములు 16 నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలీలియా పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహ పరమలందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం మోసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ పండుగ శుభాకాంక్షలు. చప్పట్లు కొడదాం. ఈ యొక్క పండుగ ఈ లోకమంతా కొనియాడుతూ ఉన్నది. మామూలుగా మనము క్రిస్మస్ పండుగ, అదే విధముగా ఈస్టర్ పండుగ మాత్రమే ఘనముగా కొనియాడుతాము. ఏ విధముగా క్రీస్తు జయంతి పండుగ, ఏ విధముగా అదే విధముగా పునరుత్థాన పండుగ ఏ విధముగా మనము ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇస్తామో, అదే విధముగా ఈ పండుగను కూడా మనము ఇవ్వాలని శ్రీ సభ కోరుతూ ఉన్నది. ఈ యొక్క పండుగకు 3 ఘట్టాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటివి 3 ఘట్టాలు. మొట్టమొదటి ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క మానుష్య యొక్క జీవితానికి ముగింపు పలుకుతున్నటువంటి రోజు. అందరూ అనుకున్నారు ఒక దేవుడు మనిషిగా జన్మించడము ఒక ఆశ్చర్యమైంది. శాస్త్రానికే నిపుణులకే ఒక ఆశ్చర్యచకితమైనది. అదే విధముగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 33 సంవత్సరాలు ఈ లోకములో ఒక మనిషిగా జీవించి ఉన్నాడు. ఏ విధముగా ఒక మానవ మాతృడు, ఒక సగటు మనిషి ఏ విధముగా జీవించాడో, అదే విధముగా క్రీస్తు ప్రభు కూడా ఒక మనిషిగా జీవించి ఉన్నాడు. ఆకలైనప్పుడు అన్నము తిన్నాడు, దాహమైనప్పుడు దాహము తీర్చుకున్నాడు. అదే విధముగా మానవాళి అందరి రక్షణార్థమై ఒక మనిషి అవతారిగా ఈ లోకానికి వచ్చిన్నాడు. ఎందుకు అంటే మనిషికి దేవునికి మధ్య ఆ తెగిపోయినటువంటి బంధాన్ని, ఏ విధముగా మొదటి పాపం వలన దేవునికి దూరమై ఉన్నారు, ఆ తల్లిదండ్రులు దేవునికి మనిషికి మధ్య ఏ విధముగా కంచె కట్టి ఉన్నారు, ఇక ఒకసారి కూడా దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించుకోలేరు అన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించి దేవుడే ఈ లోకానికి క్రీస్తు ప్రభుని తన ఏకైక కుమారుని యోహాను శుభవార్త 3:16 ప్రకారముగా క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించున్నాడు. ఎందుకంటే మనిషి లోకము, ఈ లోకం మొత్తము పాపముతో నిండిపోయింది. ఇక మనిషికి దేవునికి మధ్య ఎటువంటి సంబంధము లేకుండా పోయింది. దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఉన్నారు, అనేక మంది న్యాయాధిపతులను పంపిస్తూ ఉన్నారు, మంచి వ్యక్తులను పంపిస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రజలు మాత్రము వాళ్ళ యొక్క మాటలను పెడచెవిని పట్టి వాళ్ళు ఇష్టానుసారముగా జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇష్టానుసారముగా దబ్బర దేవతలను ఆరాధించడం మొదలుపెట్టి ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించున్నాడు తండ్రి దేవుడు. ఆ తండ్రి దేవుడు ఆ క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ లోకములో నేను నా యొక్క ఆహారం అనేది ఆత్మలను రక్షించడమే. ఆయన ఎప్పుడూ మనస్సులో ఉన్నది, ఇదిగో నా చిత్తం అనేది తండ్రి చిత్తమును నెరవేర్చడమే. నేను తండ్రి వేరు కాదు, నేను తండ్రి ఒక్కటే. దేవుడు అదే చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 6:33 ఏమంటున్నాడు అంటే, మొట్టమొదటిగా మీరు దేవుని రాజ్యమును వెతకుడు, మిగతా అన్ని మీకు అనుగ్రహించబడును. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈ రోజున మనము ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధముగా ఒక ఫిలాసఫర్, తత్వశాస్త్రి ఈ విధముగా అంటాడు. ఏమంటాడంటే, జీన్ పోల్ సాత్రే అని ఒక విధముగా అంటాడు. ఏమంటే, ది అదర్ వన్ ఈజ్ హెల్, ది అదర్ వన్ ఈజ్ హెల్ అంటే ఏంది? ఈ లోకంలో నా తోటి వాళ్ళంతా నరకమే, తలనొప్పే. ప్రియమైనటువంటి ఒక్కొక్కసారి మన జీవితాలు
ఆ విధముగా మారకూడదు. ఏ విధముగా? ఆదికాండము 12:3 చెప్పిన విధముగా ఏమనాలి? నువ్వు ఈరోజు దేవుడు అబ్రహామును దీవించిన విధముగా నీవు ఆశీర్వాదకరముగా ఉందువుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదర, యు ఆర్ ఏ బ్లెస్సెడ్, ఐఎమ్ ఏ బ్లెస్సెడ్ అని ఏ రోజు కూడా మనము జీవించినటువంటి కుటుంబ జీవితంలో కానీ, ఎక్కడ ఉన్నా కానీ, ఈ సంఘంలో కానీ, నేను ఇతరులకు ఒక తలనొప్పిగా, ఒక ఇతరులకు ఒక నరక యాతనగా నా జీవితం మారకూడదు. ఈరోజు క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించింది ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు దేవుని రాజ్యములో ఆ యొక్క అనుభూతిని పొందాలని. దానికోసము మనం పరితపించాలి. క్రీస్తు ప్రభు మనతో పాటు ఉన్నారు. మనము కూడా ఆ దేవుడు ఏ విధముగా ఇమ్మానువేలు దేవుడు మనతో ఉన్నాడని మత్తయి సువార్త 1:3 చెప్పిన విధముగా, ద క్వశ్చన్, ఆర్ వి విత్ గాడ్? ఆయన మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్ అంటున్నాడు. ఆర్ వి విత్ గాడ్? దేవుడు మనతో ఉన్నాడు, మనము ఆయనతో ఉన్నాము. మనము ఆయనతో ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని దేవుణ్ణి అనుభవించగలం. మన కుటుంబాలు కూడా ఆ విధముగా మారాలని, మన కుటుంబాలని యొక్క మోక్ష ఇల్లుగా మారాలని ఆ యొక్క కృప కోసం నీ యొక్క జీవితము, నా యొక్క జీవితము ఈ రోజున ఈ పవిత్ర ఈ యొక్క పండుగ కొనియాడుతున్నటువంటి ఈ తరుణములో మన జీవితము కూడా ఒక మోక్షమును పొందే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుద్రముని యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంచి పిలాతుకు అధికారమునకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియా సహోదరి సోదరులారా, సమస్తంపై అధికారిని చేసి ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను కనుక ఆ తండ్రి దేవుని శ్రీ సభను సంపూర్ణత్వంతో దీవింపమని మన విన్నప ప్రార్థన ద్వారా మనము చేయుదము. వీటితో ఉద్దేశాలతో పాటు మన యొక్క సొంత ఉద్దేశములను, కోరికలను దేవుని ముందు సమర్పించుకుందాం. ప్రార్థించుదము. మోక్షారోహణమైన ఓ ప్రభువా, మా అందరిని మీ ప్రేమతో రక్షించి తండ్రి దేవుని చేరుటకు మార్గము చూపి మోక్షారోహణమైనందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మేము ఎల్లప్పుడూ రక్షణ మార్గములో పయనించి మా నిత్య నివాసమైన మోక్షరాజ్యము చేరినట్లు మీ కృపను అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గ ఆనందమునకు చేర్చినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమానిత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు వేగేను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై మీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను మీ మహత్యమును నిరతము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. హోసానా స్తుతి
పరిశుద్ధుల్ 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధనము యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకించుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను ఈ యొక్క సమయంలో మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి సకల ఆత్మల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించుకున్నాం. మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియ మాతతోనూ ఆమె ప్రత్యేక పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత అంతోని గారితోనూ పునీత అగస్టిన్ గారితోనూ ఆయనని మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా నికిడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపమును విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపములు బలహీనతలు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉండునుగాక. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఒకరినొకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లా చేయకండి. దృష్ట శత్రువు చేతుల్లో దొరక్కుండునట్లా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావం కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతలు స్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా స్త్రీ సభ శిరస్సు అయిన క్రీస్తు అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్మ దీవింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరస్సుల మంచి దేవుని దీవెనలకై ప్రార్థించుడు. ఈ రోజున సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఏకైక పుత్రుడు సమూన్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తెరిచి మీకొక త్రోవను సిద్ధపరచును. ఆ ప్రభువు మేము దీవించునుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మేము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను వాగ్దానం చేసిన ప్రకారము అతడు లోకాంతం వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగివచ్చి పితా పుత్ర పవిత్రాత్మ సర్వదా మీతో ఉండునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.